దైవజనులైన బ్రదర్ గారికి, సిస్టర్ గారికి, కూడి ఉన్న మీ అందరికీ నా వందనాలు. మరి దేవుడు అనుకోని రీతిగా మరి యొక్క మిషన్ ట్రిప్ని మరి దేవుడు ఎంతో జయకరంగా జరిగిస్తున్నారు. మరి బ్రదర్ గారులకైతే ఎక్కడెక్కడో మరి అసలు ఎవరో అయితే ముందు చెప్పలేదు, మా గృహానికి రండి, మా గృహానికి రండి అని చెప్పి. మరి సడన్గా ఒకళ్ళ వాక్యం ఒకళ్ళు విని ఒకళ్ళు ఇంకొకరికి షేర్ చేసి వాళ్ళు కూడుకోవడం, ఇలా మరి ఆ స్టార్టింగ్ డే నుంచి ఈ రోజు వరకు దేవుడు ఎంత జయకరంగా జరిగించారు. మరి అన్ని చోట్ల మరి ఎక్కడ బ్రదర్ గారు వాళ్ళు కానీ, వాళ్ళతో ఉన్న వాళ్ళు కానీ ఎక్కడా అలసిపోకుండానట్లు మరి దేవుడు సహాయం చేశారు. అదంతా మరి దేవుడిచ్చిన బలము, దేవుడిచ్చిన ఆరోగ్యము, దేవుడిచ్చిన శక్తి అన్నమాట. మరి దేవుడు ఎంతో జయకరంగా అనుకున్న విధంగా జరిగించారు. అలాగే మరి నేనైతే ఎంతగానో ఈ యొక్క గ్రూప్ ద్వారా, అలాగే మరి ముఖ్యంగా అయితే క్విజ్ ద్వారా అయితే ఎంతగానో బలపడుతున్నాము. మరి మనకైతే చాలా విషయాలు తెలీదు, అలానే ఏదో ఒక అధ్యాయం చదువుతాము, క్లోజ్ చేసేస్తాము. మరి ఈ క్విజ్లో అయితే ఒక అధ్యాయము, మరి ఆ అధ్యాయంలో మరి 10 క్వశ్చన్స్ రావడము, అలాగే బైబిల్ మొత్తంలో ఒక అంశము, అసలు ఆ అంశం మీద ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయా అని అనిపిస్తుంది మనం క్విజ్ రాసేటప్పుడు. మరి ఎంతగానో తెలియని విషయాలను తెలుసుకోవడానికి మరి దేవుడు మరి బ్రదర్ గారు వాళ్ళని ఏర్పాటు చేసి మనకి ఇలా బోధించడం జరుగుతుంది. అందుని బట్టి దేవాది దేవునికి వందనాలు. మరి ఇంతలాగా మనల్ని ప్రోత్సహిస్తున్న బ్రదర్ గారికి మరి సిస్టర్ గారికి వందనాలు తెలియచేసుకుంటున్నాను. మరి నేను నార్మల్గా డైలీ క్విజ్ రాస్తూ ఏదో మరి గొప్ప కార్యాల వల్ల సాక్ష్యాలు చెప్పుతూ ఉండగా మరి శారదాంటి గారికి మరి అడ్మిన్ చేయడం జరుగుతుంది. మరి ఎంతోమంది ఎన్నో ఒక మాటలు ఏదో ఒకటి ఈజీగా అంటూ ఉంటారు. మరి అవి తీసుకోవడం చాలా కష్టం అవుతుంది అన్నమాట. కొన్నిసార్లు అయితే ఏడుపు వస్తూ ఉండేది. అయినాను సరే మరి ఆ నిమిషంలో మరి దేవుడు బ్రదర్ గారి ద్వారా మనతో మాట్లాడడము, మళ్ళీ వెంటనే మరి బలపడి ఉండడం జరుగుతుంది. అదంతయు దేవుడిచ్చిన కృపను బట్టే, అలాగే మరి దేవుడిచ్చిన శక్తిని బట్టి గ్రూప్ అప్పటి నుంచి ఇప్పటి వరకు రన్ అవ్వడం జరుగుతుంది. మరి దేవాది దేవునికి ఎంతగానో వందనాలు తెలియచేసుకుంటున్నాను. మరి ఇంకా ఇంకా ముందుకి ఇంకా ఈ పరిచర్య మరి దేశమంతటా వ్యాప్తి చెందాలి అని, అలాగే అనేక మంది వచ్చి ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వి మరి క్విజ్ ద్వారా మరి ముఖ్యంగా క్విజ్ ద్వారా అయితే ఎంతగానో బలపడుతున్నారు. మరి అనేక మంది వచ్చి డైలీ క్విజ్ రాయాలి, అనేక మంది బిడ్డలు చేరాలి అని ఈ యొక్క పరిచర్య వ్యాప్తి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడిచ్చిన సాక్ష్యాన్ని దీవించునుగా.